హాయ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు కేఎంఎస్ ట్యుటోరియల్. మనకి ఆర్జీకేటీ సెట్ సంబంధించి సిలబస్ అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎంత 100% సిలబస్ ఇస్తారా? లేకపోతే ఆల్రెడీ మనకి 2021 బ్యాచ్‌కి 50% సిలబసే పెట్టారు కదా ఎగ్జామ్‌కి. అంతవరకే ఇస్తారా అనేది. ఇప్పుడు మనకి అఫీషియల్‌గానే వాళ్ళ ఆర్జీకేటీ నుంచే మనకి చిన్న ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. ఓకే. మనకి ఎంతవరకు సిలబస్ పెట్టారో 2021 బ్యాచ్‌కి కుదించిన సిలబస్ అంతవరకే మనకి ఈ ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఒకసారి ఇక్కడ చూడండి. కుదించిన సిలబస్ మేరకు ఆర్జీకేటీ సెట్ సెప్టెంబర్ 26 నిర్వహించనున్న ఆర్జీకేటీ ప్రవేశ పరీక్షకు కుదించిన సిలబస్‌నే పరిగణలోకి తీసుకుంటున్నట్లు వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు సిలబస్ కుదించిన విషయం తెలిసిందే. అంటే మీ సిలబస్ ఎంతవరకైతే 2021 బ్యాచ్ లాస్ట్ ఇయర్ 2020-21 బ్యాచ్ మీ బ్యాచ్‌కి ఎంతవరకైతే వాళ్ళు సిలబస్ ఇచ్చారో గవర్నమెంట్ అంతవరకే ఇస్తారనమాట. ఓకే. ఒకసారి మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది మనకి కుదించిన సిలబస్ ఎంతవరకు ఉందనేది ఒకసారి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇది మనకి కవర్ చేసిన సిలబస్, డిలీట్ చేసిన సిలబస్ సెపరేట్ కాలమ్స్‌లో ఉంది. ఒకసారి చూడండి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది చాప్టర్ ఫస్ట్ స్టార్టింగు. తర్వాతొచ్చి టాపిక్స్ ఎక్సర్‌సైజ్ టు బి కవర్డ్ అంటే మీకున్న సిలబస్ మాత్రమే ఇది. అంటే మీరు ఈ సెపరేట్ థర్డ్ కాలమ్ ఉంది కదా! టాపిక్స్ ఎక్సర్‌సైజెస్ లెఫ్ట్ ఫర్ ఆప్షనల్ అని. ఈ సిలబస్ మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ టాపిక్స్ అనేటివి మనం అసల చదవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చాప్టర్ వైస్‌గా మనం వెళ్తే ఒకసారి చూద్దాం చూడండి. రియల్ నంబర్స్ చూడండి. రియల్ నంబర్స్‌లో ఎక్సర్‌సైజ్ 1.1, 1.5 ఈ 2 ఎక్సర్‌సైజ్‌లు మనకి సిలబస్‌లో ఇచ్చింది మనకి. అంటే ఇక్కడ చూడండి ఎలిమినేట్ చేసిన సిలబస్ 1.1, 1.3, 1.4 ఈ ఎక్సర్‌సైజ్ నుంచి మనకి మనకి అకాడమిక్‌లో గూడా ఇవ్వనన్నట్టుగా పెట్టారు. ఆఫ్‌కోర్స్ మనకసలు ఎగ్జామ్స్ జరగలేదు. కాకపోతే సేమ్ ఇదే సిలబస్‌ని ఇప్పుడు మన ఆర్జికేటీ సెట్‌లో గూడా ఇస్తారనమాట. అంటే ఇక్కడ మన రియల్ నంబర్స్ గాని చూస్తే 1.2లో మనకేమున్నాయి? ఎల్‌సీఎం కనుక్కునేది, హెచ్‌సీఎఫ్ కనుక్కునేది, ఓకేనా? కాంపోజిట్ నంబర్స్ అని ప్రూవ్ చేయడం. నెక్స్ట్ 2 పవర్ 100 అయితే ఎంతొస్తది? 6 పవర్ 100 అయితే ఎంతొస్తది? అన్నట్టుగా ఉన్నాయి గదా! ఆ లెక్కలు 1.2 అంటే 1.5 అంటే కంప్లీట్‌గా లాగరిథమ్స్. ఆ లాగరిథమ్స్ అనేది కంప్లీట్ పార్ట్ అనమాట అది. అది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సొస్తది. అట్ ది సేమ్ టైము ఇక్కడ మనకి ఆర్జీకేటీ సెట్ పేపర్ అనేది మనకి క్వెషన్ పేపరు మనకి రీజను, అసెషన్ అన్నట్టుగా సమ్ క్వెషన్స్ ఇస్తున్నాడు. అలాంటి దగ్గర ఇచ్చేటప్పుడు మనకు ఒక దగ్గర ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అసెషను రీజన్ ఇస్తాడు కదా! అసెషన్ వచ్చేసి ఒక ప్రాబ్లమ్ ఇచ్చేసాడనుకోండి. ఆ ప్రాబ్లమ్‌లో నువ్వు ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేసావంటే ఆ కింద మనకి రీజన్ కింద ఆ ఫార్ములా ఇవ్వచ్చు. లేకపోతే వేరే ప్రాబ్లమ్ ఇచ్చేసి ఇది దానికి రీజన్ అవుతుందా లేదా అన్నట్టుగా మనం చెక్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు మనకేం చేయాలి అక్కడ ఫార్ములా గుర్తుండాలి. చేసే ప్రాసెస్ 2 ఓకే. ఇది మ్యాచ్ అవుతుందా లేదా అన్నట్టుగా మనకు ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈవెన్ 1.2, 1.5 రెండున్నా గాని కంప్లీట్‌గా రియల్ నంబర్స్‌లో మనకు బేసిక్స్ ఉన్నాయి చూసావా? రేషనల్ నంబర్ అంటే ఏంది? ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంది? ఓకేనా? టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి జస్ట్ బేసిక్స్ చూసుకోండక్కడ. ఓకేనా? అవి మనకు ఉపయోగపడతాయి అప్పుడక్కడ. ఓకేనా? ఆసెస్‌ని రీజన్ ఇచ్చేటప్పుడు మనకి ఆ యొక్క రీజన్ అనేది నీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ బేసిక్ అనేది తెలిసుండాలి. కాబట్టి కొంచెం బేసిక్స్ కవర్ చేసుకోండి ఈ చాప్టర్. నెక్స్ట్ సెట్స్ కానొస్తే సెట్స్ కంప్లీట్ చాప్టర్ అనేది మనకి అకాడమిక్‌లో గూడా ఉంది. కాబట్టి మనకి ఆర్జీకేటీ సెట్‌లో గూడా కంప్లీట్ సెట్స్ ఇస్తారనమాట మనకి. ఓకేనా? కాబట్టి ఇక్కడ గూడా మీరు ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా నేర్చుకోండి. ఓకేనా? అప్పుడే మనకి ఔట్ ఆఫ్ 40 క్వెషన్స్‌లో ఈజీగా 20 క్వెషన్ డైరెక్ట్‌గా చూడంగానే మనం ఆన్సర్ పెట్టేయొచ్చు. అలాగే ఉంటది. క్వెషన్ పేపర్ టఫ్ అయితే ఉండనే ఉండదు. ఎందుకంటే మనకి ఉన్న సిలబస్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు గాబట్టి క్వెషన్ పేపర్ అనేది ఆల్‌మోస్ట్ మొత్తం కాన్సెప్ట్ బేస్డ్, ఫార్ములా బేస్డే ఉంటుంది క్వెషన్ పేపర్. కొంచెం నాకు తెలిసి మీరు ఈ 14 చాప్టర్స్ ఆల్రెడీ నేను ఈరోజే పెట్టాననుకుంటా. మన వాట్సాప్ గ్రూప్‌లో 14 చాప్టర్స్ సంబంధించి ఫార్ములాస్ అన్నీ పెట్టినాం. ఆ ఫార్ములాస్ అన్నీ మీరు గాని ప్రాక్టీస్ చేశారనుకోండి. ఔట్ ఆఫ్ 40 క్వెషన్స్ 20 క్వెషన్స్ ఆన్సర్ వచ్చేస్తది. ఓన్లీ ఆ ఒక 14 చాప్టర్స్ ఫార్ములాస్ 3 పేపర్స్ కానీ మీరు గాని ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? అలా ఉంటుంది క్వెషన్ పేపర్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ చూడండి పాలినామియల్స్‌కొస్తే ఎక్సర్‌సైజ్ 3.1, 3.2 ఎక్సర్‌సైజ్ 3.3. 3.3లో కూడా ప్రాబ్లమ్స్ ఫ్రమ్ 1-3 మాత్రమే ఇచ్చాడన్నమాట. ఓకేనా? ఇది 3 ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీరు పాలినామియల్స్ కూడా కంప్లీట్‌గా ఫార్ములాస్ నేర్చుకోండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్‌కొస్తే పేజ్ నంబర్ 73-76 అప్ టు ట్రై థిస్ అని పెట్టారు. అంటే ఓన్లీ 3 పేజెస్ మాత్రమే. ఇక్కడ గూడా 3 పేజెస్‌లో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఫార్ములాస్ గావచ్చు, ఆ 3 పేజెస్ సంబంధించి ఏవైతే ట్రై థిస్, డూ థిస్ అవుంటాయి గదా! అవన్నీ గూడా ప్రాక్టీస్ చేయండి. ఆ 3 పేజెస్ సంబంధించి. ఫార్ములాస్ బేస్ చేసుకొని గూడా మనకి క్వెషన్ ఇస్తారు ఇప్పుడు. ఆ 3 పేజెస్‌లో అని చెప్పి అవే ఇవ్వాలని రూల్ లేదు అక్కడ మనకి. ఓకేనా? ఆ ఫార్ములా బేస్ చేసుకొని సేమ్ మోడల్ ఇస్తారు మనకి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి ఈ చాప్టర్‌లో. ఓకేనా? ఆ 3 పేజెస్ సంబంధించి ఏమేమి ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రతి చాప్టర్‌లో 2, 3 పేజెస్ కంప్లీట్‌గా ఆ చాప్టర్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ మొత్తం ఇచ్చేసుంటారు.
అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే, అప్పుడు ఆ చాప్టర్‌లో ఉండే మనకి కాన్సెప్ట్ మొత్తం కవర్ అవుతల్లా. కాబట్టి అక్కడుండే ఫార్ములాస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్‌లో కూడా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి ఓన్లీ ఎక్సర్‌సైజ్ 5.1 మాత్రమే ఇచ్చారు. ఓకేనా? 5.1 మాత్రమే ఇక్కడ చూస్తుండ్రు. ఇక్కడ ఎక్సర్‌సైజ్ 5.1 అంటే దాని మీనింగ్ ఏందంటే కింద చూడు ఇక్కడ నోట్ అని ఇచ్చాను చూడండి. లాస్ట్‌లో ఈ టేబుల్ కింద. వేరెవర్ ద ఎక్సర్‌సైజ్ నంబర్ ఈస్ మెన్షన్డ్ అంటే ఎక్సర్‌సైజ్ నంబర్ మెన్షన్ చేస్తే ఇట్ ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ డూ థిస్, ట్రై థిస్ అండ్ థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్. అంటే ఇక్కడ ఎక్సర్‌సైజ్ 5.1 అని పెట్టాడు. దీని మీనింగ్ ఏందంటే ఆ 5.1 ఒకటి మాత్రమే ఇస్తారని కాదు మీనింగ్. దాని ముందున్నటువంటి డూ థిస్, ట్రై థిస్, థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా? అవి కూడా ఇంక్లూడింగ్ అనమాట. దాని మీనింగ్. ఓకేనా? కాబట్టి దీనికి కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి సంబంధించి కూడా ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రెసెస్ కూడా సేమ్. పేజ్ నంబర్ 125-129 ఇచ్చారు. అంటే ఈ 4 పేజెస్ ఇచ్చారు మనకి. 125 నుంచి 129. ఇక్కడ కూడా ఈ 4 పేజెస్‌కి సంబంధించి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డూ థిస్, ట్రై థిస్ ఓకేనా? థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్ అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆ చాప్టర్‌కి సంబంధించి ఫార్ములాస్ చూసుకోండి జస్ట్ వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా. ఎందుకంటే ఫార్ములాస్ అనేటివి మనకి ఖచ్చితంగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ 7.1, 7.2 2 ఎక్సర్‌సైజ్‌లు ఇచ్చారు. అంటే దీని మీనింగు దాంట్లో ఉండేటువంటి ఆ ఎక్సర్‌సైజ్ ముందు ట్రై థిస్, డూ థిస్, థింక్ అండ్ డిస్కస్ రైట్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? అది ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ. సిమిలర్ ట్రయాంగిల్స్‌లో ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. 3 థియరమ్స్ పరంగానే. పైథాగరస్ థియరమ్, ప్రూఫ్ ఆఫ్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరమ్, ఎక్సర్‌సైజ్ 8.4 ఇది ఇచ్చారు. ఎక్సర్‌సైజ్ 8.4లో ప్రాబ్లమ్స్ ఫ్రమ్ 1-10 అన్నమాట. కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్‌లో ఫార్ములాస్ నేర్చుకోండి. ఈ క ఈ ఈ ఇక్కడ వచ్చినటువంటి ఎక్సర్‌సైజ్ వరకు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ తీసుకుంటే ఎక్సర్‌సైజ్ 9.1 అండ్ 9.2 2 ఇచ్చారు. 2 ఎక్సర్‌సైజ్‌లు అంటే దాని ముందువి కూడా మనకి లెక్క. ఓకే. సేమ్. మనం ఇంతకుముందు ఏం చెప్పాం డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్ కూడా మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ మెన్సురేషన్‌కొస్తే పేజ్ నంబర్ 245-246 అని పెట్టారు. అంటే ఓన్లీ ఒక పేజే చెప్పారక్కడ. 245 246 ఒకటి. 2 పేజీలే. దాని మీనింగ్ ఏందంటే అక్కడ మనం చూస్తే మన మెన్సురేషన్‌లో కంప్లీట్ ఫార్ములాస్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఒక టేబుల్‌లో ఇచ్చేస్తున్నాడు కంప్లీట్‌గా ఫార్ములాస్. దాని మీనింగ్ ఏందంటే అక్కడ ఏమి ఇవ్వరని కాదు అక్కడ. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని క్వెషన్ ఇస్తాడు. ఓకేనా? సింపుల్‌గానే ఉంటాయి. పెద్ద టఫ్‌గా ఏమి ఉండవు. ఆ ఫార్ములాస్ గాని మనకు గుర్తుంటే ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు నైన్త్ క్లాస్ మొత్తం చదువుంటారు. అవునా? ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడున్న మనకు స్టార్టింగ్‌లో ఉండేటియి. ఆ ఫార్ములాస్ ఇక్కడ ఉండేటియి. కాబట్టి ఆ ఫార్ములాస్ సంబంధించి ఫార్ములాస్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక్కొక్క ఫార్ములాకి అట్‌లీస్ట్ ఒక 2, 3 మోడల్స్ ఈ ఫార్ములాకి ఎలా ఇస్తే మనం క్వెషన్ ఆన్సర్ చేయొచ్చు అన్నట్టుగా. ఆ వేలో ఇస్తారన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ట్రిగ్నోమెట్రీ తీసుకుంటే కంప్లీట్ చాప్టర్ ఉంది మనకి. ఓకేనా? ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ కూడా కంప్లీట్‌గా నేర్చుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో స్టార్టింగ్‌లోనే ఓన్లీ ఫ్రమ్ పేజ్ నంబర్ 240, 294 నుంచి థింక్ అండ్ టు డూ థిస్, థింక్ అండ్ డిస్కస్ పేజ్ నంబర్ 297 ఇవి మాత్రమే ఇచ్చారు. దీనికి కూడా అంతే మనకు అక్కడ ఉన్నాయి గదా! ఆ ఫార్ములాస్ కొన్ని ఓకేనా? నెక్స్టొచ్చి ఈ 294 పేజీ డూ థిస్, ట్రై, థింక్ అండ్ డిస్కస్ అయి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను అవి ఉన్నాయి గదా! మనకు హారిజాంటల్ లైన్‌కి సంబంధించి అవి. ఆ బేసిక్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి అప్పుడు. ఓకేనా? అక్కడుండే ఈ పేజెస్ వరకు చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగా చూడండి సిలబస్ మనకి ఎలిమినేషన్ సిలబసే ఇస్తుంది కాబట్టి క్వెషన్ పేపరు ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటదక్కడ. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి మిస్టేక్ చేయకుండా మనం. తక్కువ సిలబసే కాబట్టి. నెక్స్ట్ ప్రాబబిలిటీ చూడండి. ఎక్సర్‌సైజ్ 13.1 ఎక్సర్‌సైజ్ 13.1 మాత్రమే చెప్తున్నాడు. అంటే దాని ముందు నువ్వు డూ థిస్, ట్రై థిస్, థింక్ అండ్ డిస్కస్, రైట్ అవన్నీ గూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ గూడా. నెక్స్ట్ సేమ్ స్టాటిస్టిక్స్ 14.1, 14.2, 14.3 3 ఎక్సర్‌సైజ్‌లు ఇచ్చేసాడు. ఒక 14.4 మాత్రమే లేదన్నమాట అప్పుడు మనకి. ఓకేనా? కాబట్టి దీని ముందుండే ప్రాబ్లమ్స్ అవన్నీ గూడా ప్రాక్టీస్ చేయండి. ఇవి మనకి ఓవరాల్‌గా సిలబస్ మనకున్నటువంటి సిలబస్ 14 చాప్టర్స్‌లో. మీరు చేయాల్సిందేంటంటే, ముందు నేను చెప్పినట్టు ఆల్రెడీ ఈరోజు మనం వాట్సాప్ గ్రూప్‌లో కూడా మెన్షన్ చేసున్నా. 14 చాప్టర్స్ సంబంధించి సిలబస్ మొత్తం నేను పెట్టున్నా. అది కంప్లీట్ ఫార్ములాస్ పెట్టున్నా నేను. ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసేసింది. నేను చెప్పినట్టు అరౌండ్ 40 క్వెషన్స్, 20 క్వెషన్స్ ఆన్సర్‌లు వచ్చేస్తాయి. ఎందుకంటే సగం సగం సిలబస్ లేదు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలా ఎలిమినేట్ చేసిన సిలబస్ ఇయకుండా వీటిలో మాత్రం ఇవ్వాలంటే ఫార్ములా బేస్ చేసుకునే ఇవ్వాలి అక్కడ క్వెషన్ పేపర్. కాకపోతే ఫార్ములాస్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. ఆ ఫార్ములాకి సంబంధించి అట్‌లీస్ట్ ఒక 2, 3 మోడల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాకి ఎలా క్వెషన్స్ ఇస్తారనేది. ఆ వేలో చూసుకుంటే క్వెషన్ పేపర్ ఔట్ ఆఫ్ 40 మార్క్స్ మన మ్యాథమెటిక్స్ ఈజీగా 30+, 35+ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్ ఇది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఈ సిలబస్ సంబంధించి ఈ కీ అనేది కూడా ఈ లింక్ అనేది పెడతాను. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని, దీన్ని రెఫర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్‌లో మనం మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ 3 చాప్టర్స్ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్‌గా మనం
డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డైలీ జూమ్ సెక్షన్ కండక్ట్ చేస్తున్నాం. 8:00-9:00 ఓకేనా? జూమ్ సెక్షన్‌లో మీరు జాయిన్ అయితే ముందు రోజు మనం ఏవైతే వీడియోస్ పెడతామో వాటిలో మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ నేను ప్రతిరోజు ఈ ఫార్ములాస్ గురించే డిస్కస్ చేస్తాను. నేను 14 చాప్టర్స్ సంబంధించిన ఫార్ములాస్ పెట్టేసుంటా కదా! ఆ ఫార్ములాస్ ఒకసారి మిమ్మల్ని క్వెషన్‌లు అడుగుతాను. మన జూమ్ సెక్షన్‌లో ఉన్నప్పుడు మనకి ఇంటరాక్టివ్ సెక్షన్ లాగా అన్నమాట మన జూమ్ సెక్షన్. ఓకేనా? నేను మిమ్మల్ని క్వెషన్‌లు అడుగుతాను. మీరు నన్ను క్వెషన్‌లు అడగొచ్చు. ఓకేనా? అలా ఇద్దరం ఇంటరాక్ట్ చేసుకుంటూ ఆ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు ముందు రోజు మనం ఏదైతే పెట్టుకుంటామో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోస్ మీరు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసుకుందాం. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్‌లో మనం అరౌండ్ ఈ ఆర్‌జీకేటీ సెట్‌కి సంబంధించి 20 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకేనా? ప్రాక్టీస్ చేసి మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కాబట్టి అట్‌లీస్ట్ మనం ఏం చెప్పాము ఈ సెప్టెంబర్ 10థ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. కాబట్టి ఈ లోపల ఏందంటే ఎవ్రీ వీక్ ఒక 2 మోడల్ పేపర్స్. ఒక మోడల్ పేపర్ మీరు రాయండి. ఒక పేపర్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను యూట్యూబ్ ఛానెల్‌లో పెడతాను. ఒక పేపర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం యూట్యూబ్ లైవ్ సెక్షన్‌లో డిస్కస్ చేసి దాన్ని పెట్టుకుందాం. అలాగా 10థ్ లోపల కొన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక 10థ్ లోపల మహా అంటే ఎన్నొస్తాయి ఒక 10 పేపర్ లోపల ప్రాక్టీస్ చేసేసుకుంటాం. ఆ తర్వాత వన్స్ సిలబస్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఒక 10 మోడల్ పేపర్ డైలీ మోడల్ పేపర్ రాసామా దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నాం. ఇలాగ మన ఛానెల్‌లో మనం వెళ్ళిపోదాం. మన ఛానెల్ ఫాలో అయ్యి మీరు ఓకేనా? మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటా పోదాం. నెక్స్ట్ వచ్చి ఇంక 1 వీక్ ఉంటది అనంగా 26 కదా ఎగ్జామ్. 20 నుంచి ఆ 6 డేస్ కంప్లీట్‌గా 5 డేస్ కంప్లీట్‌గా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ మొత్తం రివిజన్ చేద్దాం. మనం మనం ప్రాక్టీస్ చేసిన మోడల్ పేపర్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఆ ప్రీవియస్ పేపర్స్ మన అకాడమిక్ ఎస్ఎస్‌సి, మన ఆంధ్రప్రదేశ్ బోర్డు, తెలంగాణ బోర్డు మొత్తం ప్రీవియస్ పేపర్స్ చెప్తా అని చెప్పాను కదా! ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈ వేలో గనుక మనం వెళ్ళామంటే 100% సీట్ మిస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? మంచి ర్యాంక్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఈజీగా మనకి జనరల్‌లోనే సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఇప్పటి వరకు మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సిన్సియర్‌గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్. ఓకేనా? డోంట్ మిస్ ఇట్. దీన్ని యూజ్ చేసుకొని సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.